శ్రీ గురుభ్యో నమః. మనం రామకృష్ణ కథామృతం నుండి బ్రహ్మ సమాజ భక్తులతో శ్రీరామకృష్ణ గారు ఏం మాట్లాడారనేది చూస్తున్నాం కదా. రామకృష్ణ పరమహంస గారు పాటలు పాడుతూ ఉండేవారు కదా. అందులో ఇక్కడ ఒక పాట చెప్తున్నారు. మునగవే లోతుకు మునగవే మనస సర్వేసు సౌందర్య సంద్రంబునందు అట్టడుగు లోతులను అందగలవేని ప్రభు ప్రేమ రత్నము పొందెదవచట. ఇక్కడ ఏమంటున్నారు, మనము సముద్రంలో రత్నాలను పొందాలి అనుకునేవాడు ఏం చేస్తాడు, సముద్రం లోతు వరకే వెళ్తాడు. పైన ఎక్కడ ఏమీ రత్నాలు దొరకవు కదా. ఎవరైతే చాలా లోపలికి వెళ్తారో అక్కడ రత్నాలను వాళ్ళు పొందుతారు. అలాగా ఇక్కడ ఏమని చెప్తున్నారు, మనల్ని మునగవే లోతుకు మునగవే మనసు యొక్క లోతులకి మనం మునగాలి, అంతర్ముఖం అవ్వాలని చెప్తారు కదా. లోపలికి 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 ఏదో పైన మనకి స్టార్టింగ్లోనే లోపలికి వెళ్ళేంత ఉండదు. నెమ్మదిగా కాసింతసేపు ధ్యానంలోకి వెళ్తాము, మళ్ళీ బయటకు బహిర్ముఖం అయిపోతూ ఉంటాం, మళ్ళీ అంతర్ముఖం అవుతాం. అలా చేయగా దానికి అలవాటు పడి మనసు ఇంకా లోపలికి వెళ్తూ ఉంటుంది కదా. సర్వేష సౌందర్య సంద్రంబునందు, అక్కడ ఆ సర్వేశుని సౌందర్యం ఏదైతే ఉంటుందో, ఆ స్వామివారిని ఆ అలంకారము, ఆయన యొక్క రూప సౌందర్యాలు అవన్నీ చూడగానే మహదానందం కలుగుతుంది కదా. అలాగా మహదానందం కలిగే ఆ స్థితిలోకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి, ఆ సముద్రం లోపలికి, అంటే మన మనసు అనే సముద్రం లోపలికి మనం వెళ్తూ ఉండాలి. అట్టడుగు లోతులను అందగలవేని ప్రభు ప్రేమ రత్నము పొందెదవచట. అట్టడుగుకు వెళ్ళిపోతే, ఇంకా లోపలికి వెళ్ళిపోతే, అందుకని చెప్తారు కదా, ఎప్పుడైతే ఆ పూర్తిగా ఆ స్వామివారి పాదాల దగ్గరికి ఆ మనసు వెళ్ళిపోయిందో ఆ తర్వాత వాళ్ళు బహిర్ముఖం అవ్వలేరని చెప్తారు. ఒకవేళ వాళ్ళు బయటకు వచ్చినా సరే వాళ్ళకి ఇంకా లోకంలో వేరే ఏ వస్తువు ఇంకా ఆకర్షించడం కానీ దాని మీద వీళ్ళకి యావ కానీ ఏమీ ఉండకుండా పోతుంది. ఎందుకంటే ఒకడికి మనం రత్నాలు దగ్గర ఉన్నాయి అన్నీని, అక్కడికి వెళ్ళి మనము బాబు ఏదో చాలా అందమైన ఏదో ఒక సినిమా వచ్చింది దానికి తీసుకొని పోతాను రా అంటే దానికి రత్నాలు ఇస్తావా అంటే వాడు ఇస్తాడా, అలా ఏమండు, వద్దొద్దమ్మా నాకు వెళ్ళిపో అని చెప్తాడు. అలాగ బట్టలకి దేనికన్నా మనం చెప్పామనుకో, రత్నాలు అనేవి చాలా విలువైనవి. దానికి ఎదురు మనం ఏదో వేరే చూపించామనుకో చిన్నపాటివి, వాడు ఇస్తాడా, ఇవ్వడు. అలాగా ఏమవుతుందంటే ఎప్పుడైతే మనము ఆ భగవంతుని పాదాల ఆ సౌందర్యాన్ని చూసామో, అక్కడ ఆ మహదానందాన్ని పొందామో, ఆ తర్వాత మళ్ళీ మనం బహిర్ముఖం అవ్వడం అనేది ఉండదు. అక్కడ బహిర్ముఖం అయినా సరే లోకంతో ఇంకా సంబంధం అనేది ఉండదు. అలాంటి ఆ మహదానందాన్ని పొందాలంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనసా నువ్వు లోపలికి వెళ్ళు. ఎంత లోపలికి వెళ్ళాలి అంటే అట్టడుక్కి వెళ్ళిపోవాలి. ఎలా అయితే సముద్రం అట్టడుక్కి వెళ్తేనే ఆ రత్నాలను పొందుతామో, అలాగే మనం కూడా అంతర్ముఖం అయ్యేటప్పుడు అట్టడికి వెళ్ళిపోయి ఇంకా బాహ్యం అనే దానికి లౌకికమైనవి ఏమి సంబంధం లేని ఆ స్థితికి వెళ్తే అక్కడ మనము ఆ భగవంతుడు అనే రత్నాన్ని పొందుతామన్నమాట. వెదుకవే హృదయాన వెదుకవే మనస వెదుకవే దానిలో బృందావనంబు శ్రీకృష్ణచంద్రుండు క్రీడించునెప్పుడు భక్త బృందము కూడి పాడి ఆడుచును. వెతకమంటున్నారు. ఏం చెప్తారు, ధ్యానం చేయడం అంటే ఏంటి, లోపల మన అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు, ఆయన్ని మనం వెతకాలి. ఆయన్ని ఎందుకు వెతుకుతాము, అక్కడ ఆ స్వామివారు ఏం చేస్తున్నారంట, రాసక్రీడ ఆడుతూ ఉన్నారంట. అక్కడ ఆయన భక్త బృందము, ఆయన గోపికలతోనూ అవన్నీ క్రీడలు ఆడుతూ ఉన్నారంట. ఎక్కడవుతుందని, మన హృదయంలో, మన అంతరంగంలో. సో దాన్ని మనం ఎప్పుడైతే చూసామో, దానిలో ఎప్పుడైతే మనం రమించడం మొదలు పెట్టామో, అప్పుడు మనం లౌకికమైన వాటి గురించి ఎందుకు వెళ్ళాం కదా. అయితే మనం ఎందుకండి బయటపడి తిరుగుతున్నాం అంటే, మనం అసలు అంతర్ముఖం అవ్వలేదు కాబట్టి, లోపల ఆ కృష్ణ భగవానుడు అక్కడ రాసక్రీడ ఆడడం మనం చూడలేదు కాబట్టి, భక్త బృందంతో ఆయన ఏ రకంగా ఆలింగనం చేసుకుంటూ చేస్తారు. ఇక్కడ గోపికలు అనగానే అమ్మాయిలా అన్నట్టు కాదు. అక్కడ ఏం చెప్తారంటే ఋషులు మునులు వీళ్ళందరూ ఇంతకుముందు చెప్పుకున్నాం, మనకి ఇష్టమైన దాన్ని కేవలం చూసి అలా వెళ్ళిపోదా అంటే అలా మనకు నచ్చదు కదా. మనసు ఏం కోరుకుంటుంది, దాన్ని ఏదో తీసుకోవాలి, దాన్ని బాగా దగ్గర పెట్టుకోవాలి, దాన్ని హత్తుకోవాలి,
దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అనుకున్నట్టు వాళ్ళందరూ స్వామి మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలనుకున్నప్పుడు రాముడు ఏం చెప్తారు, తర్వాత దాని జన్మలో నేను శ్రీకృష్ణుడి అవతారంలో వస్తాను, అప్పుడు మీరు గోపికలుగా వస్తారని చెప్తారు కదా. అలాగా వాళ్ళందరూ గోపిక రూపంలో ఆ శ్రీకృష్ణుని పాదాలని ఆలింగనం చేసుకుంటున్నారు. అలాంటి ఆ దృశ్యాన్ని మనం కూడా చూడొచ్చట. ఇంకా చెప్పాలంటే మనం కూడా అలాగా ఆ స్వామివారి పాదాలని ఆలింగనం చేసుకోవచ్చట. ఎప్పుడైతే మనము అంతరంగంలోకి వెళ్ళిపోయి మన మనసులోనే స్వామివారు భక్త బృందంతో క్రీడిస్తున్నారు, అది కనుక మనము లోపలికి వెళ్ళి చూడగలిగితే. మరి ఎలా అండి చూడాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, వెతకమంటున్నారు. హృదయంలో వెతుకు, మనసా వెతుకుతూ ఉండు. లోపల హృదయం 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 అంతర్ముఖం అవ్వాలి. ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటే అంతర్ముఖం అవ్వాలి. అది ఏమవుతుంది, ఒక్క రోజులో రాదు. అలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కూర్చుని ఉంటే మన ఆతృతని బట్టి భగవంతుడు గురువు గారి రూపంలో మనకి అనుగ్రహం ఇస్తే అప్పుడు ఆ క్షణంలో మనం ఆ మధుర అనుభూతిని పొందుతాం. ఎప్పుడు స్టార్టింగ్లో, ఇంకా క్షణంలో. అయితే అదే మనం ఇంకా వెతకడం మనలో ఆతృత ఎప్పుడైతే పెరుగుతుందో, ఇది కాదు కదా జీవితము, ఈ అనాత్మ కొరకు ఈ లౌకికమైన విషయాల వెంట పరిగెట్టి జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాము అనే ఎప్పుడైతే మనలో బాధ మొదలవుతుందో అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారు, నా హృదయంలోనే ఉన్న పరమాత్మ పాదాలని కదా నేను చేరాలి, ఆ పరమాత్మ పాదాలని ఆలింగనం చేసుకున్నప్పుడు కదా ఆ మధురానుభూతిని నేను పొందుతాను. ఆ మధురానుభూతిని పొందడం కోసమే కదా భగవంతుడు నాకు ఈ నరజన్మనిచ్చాడని మనకు అర్థమైనప్పుడు, మనం ఆతృత పొందినప్పుడు, మన కళ్ళల్లో నీళ్ళు వచ్చినప్పుడు, మన హృదయం గద్గదమైనప్పుడు, స్వామి మీరు నన్ను తరింపచేయండి, మనము ధ్యానంలోకి వెళ్ళలేము. అది చెప్తున్నారు కదా, మనము ధ్యానంలోకి వెళ్ళలేము. కేవలము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నాన్ని చూసి గురువులు మన మీద కరుణ చూపించి మన మీద అనుగ్రహం చూపించినప్పుడు మనల్ని లోపల నుంచి అంతర్ముఖం చేస్తారు. ఎప్పుడైతే వారు మనల్ని లోపలికి లాగుతారో అప్పుడు మన హృదయ లోతుల్లో ఉన్న ఆ భగవంతుని దర్శనం అనేది కలుగుతుంది. ఎలా కలుగుతుంది, ఎప్పుడైతే మనం కళ్ళు తెరిచి చూస్తున్నాం కదా, ఇక్కడ ఎలా ఉంది, వెలుతురు ఉంది కాబట్టి అన్నీ కనబడుతుంది. సహజంగా మనం కళ్ళు మూస్తే ఏది కనిపించదు. కానీ హృదయంలో ఎప్పుడైతే మనం అంతర్ముఖమై చూస్తామో అప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా అయితే చూస్తున్నామో, కళ్ళు తెరిచి ఎట్లా చూస్తున్నాము అలా కళ్ళు మూసుకున్నప్పుడు కూడా లోపల మనకి అంతా కనిపిస్తుంది అన్నమాట, ఆ దృశ్యం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఆధ్యాత్మికమైన జ్ఞానేంద్రియాలు ఉంటాయి. చూడండి, మనము నిజంగా ధ్యానంలో మునిగినప్పుడు ఏదో మువ్వల చప్పుడు వినిపడుతుంది, మురళీగానం వినిపిస్తుంది, ఇలా చెప్తూ ఉంటారు కదా, అది సహజమైన చెవులతో ఉన్న వాళ్ళకి వినిపించదు. ఎప్పుడైతే మనం నిజంగా ఆధ్యాత్మికంలో మునిగిపోతామో అప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం మన మీద కలుగుతుందో వాళ్ళకి వినిపిస్తుంది. ఈ రోజుకి బృందావనంలో మురళీగానం వినే వాళ్ళు ఎంతమందో ఉన్నారు, కృష్ణుని చూస్తున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అది ఎప్పుడోనంటండి, ఎవరో ఏదో చేస్తే కాదు. ఈ రోజుకి కలియుగంలో కూడా భగవంతుని చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, తనివి తీరా ఆయనతో క్రీడిస్తున్న వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. అంటే అక్కడ ఏమంటున్నారు, మనము కనుక వెతికితే మన హృదయంలోకి మనం ప్రవేశించి నా హృదయంలోనే ఉన్న కృష్ణుని కనుక వెతుక్కుంటూ వెళ్ళిపోతే ఆయన ఎలా అంటే అక్కడే ఉంటారు, అందరికీ కనిపించరు. కానీ ఆయన అనుగ్రహం నా మీద ఉన్నప్పుడు స్వామివారు ఎదురుగుండా ఉన్నారనే విషయం నాకు తెలిసి నేను ఆ స్వామివారిని పాదాలని తాగగలిగే స్థితికి వెళ్తానన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ముందు వెతుకు అంటున్నారు, అంతర్ముఖమవ్వు. బాహ్యంగా ఉన్న అలౌకికమైన విషయాలన్నింటినీ పక్కన పెట్టుకొని వాటిని చేస్తూనే హృదయాన్ని మాత్రం భగవంతుని పాదాల దగ్గర పెట్టంటారు. అందుకని ఒక్క నామం ఎంతో సులభమైన మార్గం మన కలియుగంలో ఉంది. కలిపురుషుడు నిజానికి చాలా చెడ్డవాడైనా చాలా మంచివాడని ఎవరు ఒప్పుకుంటారో తెలుసా? భక్తులు ఒప్పుకుంటారు. ఎందుకంటే కలియుగంలో మాత్రమే కేవలం నామం చేస్తే కూడా భగవంతుడు లభిస్తాడు. అదే వేరే ద్వాపరయుగము, వేరే త్రేతయుగం అవన్నీ చూసుకుంటే అక్కడ పాపం వాళ్ళందరూ తపస్సులు చేసి యజ్ఞాలు చేసి చాలా కష్టమైన
కార్యాలు అవి చేస్తేనే భగవంతుడు లభిస్తూ ఉండేవాడు. కానీ కలియుగంలో అలా కాదు. కేవలం అంటే కేవలం కృష్ణ 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 అన్నో రాధా రాధా రామ రామ ఏదో ఒక 2 పదాల నామం పట్టుకున్నా కానీ వాళ్ళు మనల్ని తరింపజేస్తారనమాట. అలా చేయడానికి ఏమంటున్నారు, వెతకవయ్యా, నీ మనసులోనే వెతుక్కో, నీ మనసులోనే కృష్ణుడు ఉన్నాడు, ఆయన పాదాలని నువ్వు పట్టుకోగానే మనకి ఇంకా ఈ జన్మకి ఇంకా కావాల్సింది ఏముంటుంది, మహదానంద స్థితి. అందుకే కృష్ణుడి పాదాలు పట్టుకున్న వాళ్ళు మళ్ళా వేరే లౌకికమైన ఉన్న విషయాలకి లొంగిపోతారా అంటే ఏమి లొంగరు, వాళ్ళకి ఏం అవసరం లేదనిపిస్తుంది. ఎంత పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నవాళ్ళు కానీ, ఎంతో సౌకర్యాలు ఉన్నవాళ్ళు కానీ, పెద్ద పెద్ద హోదాలు ఉన్నవాళ్ళు కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్న అందరూ వదిలేసి ఒక గొప్ప గురువు గారికి శిష్యులుగా మారిపోతున్నారు. ఎందుకు మారిపోతున్నారు అంటే వాళ్ళ ఆ మహదానందాన్ని చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ మహదానందంలో రమిస్తామో, మన మనసులో ఉన్న ఆనందంతో రమిస్తామో, అప్పుడు మనకి బాహ్యపరమైన సంతోషాలతో సంబంధం లేదు. శరీరం ఎలాగన్నా ఉండని దానికి సంబంధం లేకుండా ఉంటాం. అందుకని గురువు గారు ఏమంటున్నారు, లోపల వెతకవయ్యా అంటున్నారు. సర్వం శ్రీ గురుచరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.